హలో గైస్, అందరూ కూడా ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మనం ఈరోజు కావోస్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక కే డ్రామా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. చాలామంది మీలో కే డ్రామా ఫ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళకి కొన్ని డ్రామాస్ రికమెండేషన్ అయితే ప్రతిసారి ఎతుకుతుంటారనమాట. ఇలా ఏమన్నా ఒక మంచి కే డ్రామా దొరుకుతుందా అని. నేను చూసిన వాటిలో ఇది బెస్ట్ అంటే బెస్ట్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేసేది కామెడీ. అలాంటి డ్రామా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం కామెడీగానే ఉంటుంది. అంటే పిచ్చగా నవ్వుకున్నా నేను. అండ్ ఆ తర్వాత సెర్చ్ చేస్తే తెలిసింది దీనిపైన ఆల్రెడీ వెబ్‌టూన్ అయితే ఉందంట. దాన్ని కూడా చదవాలి మరి. వెబ్‌టూన్ అంటే అదే మాన్‌హవాల్ అండి. సో అది కూడా స్టార్ట్ చేస్తా. సో మాన్‌హవా కూడా మొత్తం అయిపోగొడతా. ఎందుకంటే వీళ్ళు సీజన్ 2 ఇంకా తీసుకొని రాలేదు. సో మనకి ఈ సీరీస్ వచ్చేసి 2022లో అయితే వచ్చింది. మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. ఇది మీకు వికీలో అయితే అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. మీ దగ్గర వికీ మెంబర్‌షిప్ లేదంటే మీరు ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు. అండ్ అక్కడి నుంచి అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి దీని యొక్క ప్లాట్ చూసుకుంటే ఇదొచ్చేసి మనకి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ 3 అనే ఒక ఆఫీస్ వర్కర్స్ గురించి అనమాట ఇది మొత్తం గూడా. అసలు వాళ్ళ మార్కెటింగ్ టీమ్ 3 యొక్క అప్స్, డౌన్స్, వాళ్ళు ఎంత లోగా ఉంటారు. అసలు ఒక కార్పొరేట్ స్టైల్‌లో మనకి హై ఇస్తారు, లో ఇస్తారు. ఆ ఎంప్లాయీస్ మధ్య వాళ్ళ బాండింగు, ఫ్రెండ్‌షిప్పు, లవ్వు మామూలుగా ఉండదు భయ్యా. నేనైతే పిచ్చగా నవ్వుకున్నా. ఎందుకంటే మొత్తం అసలు వాళ్ళ గ్రూప్ కలిసినప్పుడల్లా హోల్‌సమ్‌గా ఉంటది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ ఆ లవ్ ట్రాక్ కూడా నాకెక్కడ కూడా బోరింగ్ అయితే అస్సలు అనిపియలేదు. బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకో మరి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి. మొత్తం కూడా 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. చెప్పా కదా! ఒక్కో ఎపిసోడ్ 45 మినిట్స్ అయితే ఉంటది. సో ఇది ప్లాట్ అయితే. బట్ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశా. నాకు దీంట్లో ఫేవరెట్ క్యారెక్టర్స్ వచ్చేసి ఎస్పెషల్లీ మన మెయిన్ క్యారెక్టర్ అండ్ అలాగే సోన్బే. అంటే వాళ్ళ పేర్లనేటివి మరి డిఫికల్ట్‌గా ఉంటాయన్నమాట మనకు పలకనీకే. చదివేటప్పుడు పర్లేదు, మనం సబ్‌టైటిల్స్ పెట్టుకొని చదువుతాం కాబట్టి ఆ పేర్లు చదువుతాం. కానీ మనం కొరియన్ నేమ్స్ పలకాలంటే ఎక్కడో ఇబ్బందిగా అయితే ఫీల్ అయితామనమాట. సో నాకందుకే నేమ్స్ అయితే పలకలేను గానీ ఇలా చెప్తున్నా చూడండి. సో సోన్బేసు అండ్ అలాగే సోన్బే అంటే సీనియర్ అనమాట. మనకి జపనీస్‌లో సెంపాయ్ గదా! సో కొరియన్‌లో సోన్బే అంటారు. అండ్ అలాగే జపనీస్‌లో కోహై అంటే జూనియర్. ఇక్కడ కోహైని హోబే అంటారు. సో నేను ఇలా చాలా చాలా కొన్నైతే నేర్చుకున్నా అనమాట డ్రామా చూస్తూ. నాకు బాగా అంటే బాగా నచ్చింది. సో ఇలా మనకి ఏదైనా సరే ఒక్కసారి పర్ఫెక్ట్‌గా ఎక్కేస్తే దాంట్లో అలాగే వెళ్ళిపోతాం అనమాట చెప్పుకుంటూ. నా దృష్టిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ భయ్యా. అసలు ఏమన్నా కామెడీయా. సో మాన్‌హవా కూడా ఖచ్చితంగా ట్రై చేస్తా ఇదే రేంజ్‌లో ఉంటే. అసలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశా. సో 2022లో వచ్చిందంట. ఇంతవరకు ఎందుకు చూడలేదబ్బా అనిపించింది నాకు. ఇంకో డ్రామా వచ్చేసి 'వెల్కమ్ టు ద వైకిస్'. సో ఇది సీజన్ 1, సీజన్ 2 అయితే ఉంటాయి. మీకు ఒక్కో సీజన్‌లో 20 ఎపిసోడ్స్ ఉంటాయి. పర్ ఎపిసోడ్ 1 అవర్ 10 మినిట్స్ ఉంటదనమాట ప్రతిసారి. ఒక్కో ఎపిసోడ్ గంట 10 నిమిషాలు ఉంటది. 2 సీజన్‌లు ఉంటాయి. ఒక సీజన్‌లో 20 ఎపిసోడ్స్, ఇంకో సీజన్‌లో 20 ఎపిసోడ్స్. ముందుగా ఫస్ట్ సీజన్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్‌లో నాకు పెద్దగా ఎక్కలేదు. సరే చూసుకుంటూ పోదాం అదే ఎక్కుతది అనుకుంటూ అలాగే వెళ్తూ ఉంటే తర్వాత నాకు ఎప్పుడు అయిపోగొట్టానో కూడా గుర్తుకులేదు. బాగా కనెక్ట్ అయిపోయి సడెన్‌గా మొత్తం అన్నీ కూడా అయిపోగొట్టేసా భయ్యా. అది ఎందుకో మరి. సో ఫస్ట్ స్టార్టింగ్‌లో పెద్దగా ఏం నచ్చలేదు. బోరే అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ అంతా. చా చా చాలా సేపు నేను అసలు ఎప్పుడో స్టార్ట్ చేసి ఎప్పుడో అయిపోగొట్టా ఫస్ట్ ఎపిసోడ్. అంటే లైక్ నేను ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ చేశా అనుకో, నేను నెక్స్ట్ వీక్ అయితే అయిపోగొట్టేసాను అనమాట ఒక్క ఎపిసోడ్‌కి. తర్వాత సెకండ్ ఎపిసోడ్ నుంచి నేను అసలు గ్యాప్ ఎయ్యలేదు. దాన్ని చూసుకుంటూ గ్యాప్ ఎయకుండా మొత్తం కూడా అయిపోగొట్టేసా. ఎందుకో అది సడెన్‌గా అడిక్టివ్‌గా అయితే నాకైతే అనిపించింది. సో అనుకోకుండా అయిపోగొట్టేసా అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ దీంట్లో కామెడీ అయితే దీంట్లో కూడా చెప్పా కదా, నేను ఏదన్నా బాగా ఎంజాయ్ చేసేదంటే అది కామెడీయే. సో దీంట్లో కూడా నాకు కామెడీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. సో ఇలాంటివి మనం డిఫరెంట్‌గా అయితే చూస్తామనమాట. లైక్ యానిమేలో ఒక విధంగా ఉంటది. మామూలు మన మూవీస్‌లో ఇంకో విధంగా ఉంటది. కానీ డ్రామాస్‌లో వేరే విధంగా అయితే ఉందనమాట. నాకు అందుకే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. సో నేను ఇంతవరకు పెద్దగా డ్రామాస్ ఏవి కూడా చూడలేదు. అంటే లైక్ కే డ్రామాస్ నేను పెద్దగా చూడలేదు. నేను సి డ్రామాస్ అయితే చూసా అనమాట.
సో నేను చూసిన కే డ్రామాస్‌లో ఇవి చాలా అంటే చాలా ఫ్రెష్‌గా అయితే అనిపించాయి. నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. ఈవెన్ కొన్ని కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అవన్నీ ఉన్నా సరే, సో ఈ 'వెల్కమ్ టు ది వైకికీస్' యొక్క ప్లాట్ చూసుకుంటే సింపుల్ ప్లాట్ అనమాట. మనకి ఉంటారు. ఆ ముగ్గురు కలిసి ఒక గెస్ట్ హౌస్‌నైతే పెట్టుకుంటారనమాట సెటప్ చేసి. అంటే లైక్ ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకి రూమ్స్ ఇయనీక సో అలా ఒక హౌస్ అయితే పెట్టుకుంటారు రెంట్స్ ఇవ్వనీక. కానీ వాళ్ళ బిజినెస్ అయితే ఏం జరుగుతూ ఉండదు. వాళ్ళకి డ్రీమ్స్ అయితే ఉంటాయన్నమాట గోల్స్. ఒకరు యాక్టర్ కావాలనుకుంటారు. ఇంకోరు డైరెక్టర్ కావాలనుకుంటారు. ఇంకోరు రైటర్ కావాలనుకుంటారు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ సో చాలా అంటే చాలా లోగా ఉంటాయి. అండ్ వాళ్ళు మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా, ఏం లేకున్నా ఎలా మేనేజ్ చేశారు అనేది మొత్తం కూడా ఉంటదనమాట. అలాంటి వాళ్ళ దగ్గర ఒకరోజు సడన్‌గా వాళ్ళ గెస్ట్ హౌస్‌లో ఎవరో ఒక బేబీనైతే ఇడిచిపెట్టిపోతారు. ఆ బేబీని ఎవరు ఇడిచిపెట్టారు? అసలు ఆ బేబీకి వాళ్ళకి లింక్ ఏంటి? ఆ బేబీ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది అనేది స్టోరీ అనమాట. సో, చాలా అంటే చాలా బావుంటది. 'వెల్కమ్ టు ద వైకికీస్' గూడా. స్టార్టింగ్‌లో పెద్దగా ఎక్కదు గానీ మీరు పోను చూస్తే ఆటోమేటిక్‌గా మొత్తం గూడా ఎక్కేస్తది. ఆ సీజన్ 1 అనేది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశా. సో, ఎస్పెషల్లీ యాక్టర్ కావాలనుకునేవాడు ఉంటాడు చూడు. వాని పేరు ఆహ్, 'డోన్‌కే' అనమాట. సో, దాంట్లో క్యారెక్టర్ పేరు. వాని క్యారెక్టర్‌కి పిచ్చ అంటే పిచ్చ కనెక్ట్ అయిపోయాను నేను. వాని కామెడీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అందుకేనేమో సీజన్ 2లో మిగతా ఇద్దరిని తీసేసి సో, వాడినొక్కడిని పెట్టి స్టోరీ మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళని పెట్టి స్టోరీ అయితే కంటిన్యూ చేస్తారు. చెత్తగా అంటే చెత్తగా అనిపిస్తది. దాంట్లో కూడా కామెడీ చాలా ఉంది. కానీ స్టోరీ ప్లాట్‌కి అస్సలు అంటే అస్సలు నాకు జీరో కనెక్షన్ అయితే అనిపించింది. అస్సలు నేనైతే బొత్తిగా కనెక్టే కాలేదు. నేను ఏదన్నా సరే ఏదైనా సీజన్ 2 నేను చూసానంటే అది వాని కోసమే. చెప్పా కదా 'డూంకీ' అనే క్యారెక్టర్. సో, ఉత్త క్యారెక్టర్ అయితే ఈ సీజన్ 2 మొత్తం కూడా అయిపోగొట్టాల్సొచ్చింది. మిగతాదంతా మొత్తం చెత్తలాగా అయితే అనిపించిందనమాట. అస్సలంటే అస్సలు కనెక్ట్ కాలేదు నేను సీజన్ 2కి. ఈ సీజన్ 1 ఇచ్చిన ఇంపాక్ట్ సీజన్ 2 అస్సలు ఇవ్వలేదు. ఆ సీజన్ 2లో కామెడీ ఉన్నా సరే కామెడీని ఎంజాయ్ చేసి ఆ ప్లాట్ విషయం అసలు చెత్త అంటే చెత్త స్క్రాప్ తీయాలి. సో, ఇది నా ఒపీనియన్ అనమాట. నేను చూసిన ఈ కే డ్రామాస్ అండ్ నేను ఫస్ట్ టైమ్ అనమాట కంప్లీట్‌గా అయిపోగొట్టడం కే డ్రామాస్‌లో. సో, 2 అయిపోగొట్టేసా. ఆ 2 ఇవే. అండ్ 'గావోస్ ఎలక్ట్రానిక్స్‌ని' అయితే అస్సలంటే అస్సలు మర్చిపోకండి. మీరు కానీ మంచిగా కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళైతే ఒకవేళ మీకు రొమాన్స్, కామెడీ కావాలనుకుంటే ఐ మీన్ దాంట్లో 'గావోస్ ఎలక్ట్రానిక్స్‌లో' కూడా రొమాన్స్ అనేది ఉంటది. బట్ దీంట్లో ఎక్కువుంటదనమాట. అంటే అది ఓన్లీ 12 ఎపిసోడ్సే. పైగా దాంట్లో ఎపిసోడ్ డ్యూరేషన్ కూడా తక్కువ. కానీ ఈ 'వెల్కమ్ టు ద వైకేకీస్‌లో' డ్యూరేషన్ అనేది ఎక్కువ. రొమాన్స్, రిలేషన్‌షిప్స్ అందరివి చానా అంటే చానా ఎక్కువ మెంబర్స్ ఉంటాయి. కాబట్టి చానా ఎక్కువ సేపు అయితే రొమాన్స్ కూడా ఉంటదనమాట. సో, రొమాంటిక్ కామెడీ అని అంటారనుకోండి. సో, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేనైతే ఈ డ్రామాస్ చాలా బాగా ఎంజాయ్ చేశా. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను. అండ్ పైగా నేను బిగినర్‌ని అనమాట డ్రామాస్‌కి. కే డ్రామాస్‌కి. నేను సి డ్రామాసే చూసా. కే డ్రామాస్ చూడలేదు. నా ఫస్ట్ టైమ్ ఇది. అది కూడా 2 కంప్లీట్‌గా చూసా. ఎప్పుడో 2019లోనో, 20లోనో ఆహ్, ఎప్పుడో అనమాట. అది 'వాట్స్ రాంగ్ విత్ సెక్రటరీ కిమ్' అని అది ఒకరు రికమెండ్ చేస్తే దాన్ని స్టార్ట్ చేసి దాన్ని చూడలేక ఆపేసా. కానీ మళ్ళీ ఈసారి ఆయనే ఇలా 'వెల్కమ్ టు ద వైకేకీస్' సజెస్ట్ చేస్తే సర్లే చూద్దామని పెట్టుకొని మొత్తానికి చూస్తే నాకు పిచ్చగా నచ్చేసి మొత్తం అయిపోగొట్టేసా. తర్వాత అలాంటివి ఏంటివన్నా ఉన్నాయని సెర్చ్ చేస్తుంటే ఈ 'గావోస్ ఎలక్ట్రానిక్స్' బాగా ఏదో ఇంట్రెస్టింగ్ ప్లాట్ లాగా అనిపించింది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇక అయిపోగొట్టేసే వరకు నేను అసలు పడుకోలేదు. అంత బాగా అనిపించింది. సో, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.